డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నిన్న కొంచెం లేటుగా వస్తా ఆఫీస్కు అన్నాడు. పత్తాకు లేకుండా పోయిండు. మరి ఇవాళ నన్ను వచ్చిండా? వస్తే ఏం వార్త తెచ్చిండో అరుచుకుందామంటే మనిషి జాడనే లేదు. మన రాజేష్ది ఎక్కడున్నాడో కదా. ఓ కెమెరా అన్న, ఏడున్నాడో జర ఫ్రేమ్ పెట్టవే. నలిపేస్తా, ఎస్ నలిపేస్తా, చీమ నలిపినట్టు నలిపేస్తా. అక్రమ కట్టడాలను అణిచివేస్తా, ఇల్లీగల్ కట్టడాలను ఇంచు కూడా లేకుండా చేస్తా. హూ ఇస్ నెక్స్ట్? కమ్ ఆన్ టెల్ మీ, కమ్ ఆన్ టెల్ మీ, కమ్ ఆన్ టెల్ మీ. బాగా ఫ్రస్ట్రేషన్లు ఉన్నావు. ఫ్రస్ట్రేషన్ కాకుండా ఇంకేముంటది అంజలి? కుంటల్ని ఖాళీ చేసి కట్టుడు మీద కట్టుడు, కట్టుడు మీద కట్టుడు బిల్డింగులు కట్టుకుంటా పోతే ఫ్రస్ట్రేషన్ కాక ఇంకేముంటది? ఇప్పుడు ఆట మొదలవుతుంది అంజలి. కాదు కాదు కాదు, హైడ్రాతో ఆల్రెడీ ఆట మొదలైంది అంజలి. వాయమ్మనే, రేసు గుర్రంలో బ్రహ్మానందం కంటే ఎక్కువ బీపీ తెచ్చుకుంటున్నావు కదా. ఎస్, ఆయన పాండే, కిల్ బిల్ పాండే అయితే నేను కిల్ బిల్డింగ్ రాజేష్. కిల్ బిల్డింగ్? ఎస్, అక్రమంగా కట్టిన బిల్డింగ్లను కిల్ చేసే కిల్ బిల్డింగ్. నువ్వు హైడ్రాకు బాగా కనెక్ట్ అయినట్టున్నావు. టార్గెట్ ఆన్. మన టార్గెట్ అక్రమ కట్టడాలే. పవర్ లో ఉన్నోళ్ళైనా, పరపతి గల్లోళ్ళైనా, పర్మిషన్లున్నా, పవర్ఫుల్ క్యాండిడేట్లైనా పిల్లర్లతో సహా పీకి పడేస్తాం. ప్రభుత్వ జాగాలను కాపాడతాం. అట్లా కాదు రాజేషు, దానికి వి డోంట్ హియర్ ఎనీబడీస్ వర్డ్. యాముడా, మరి ఇంత తెగింప? తప్పదంజలి. ఫ్రస్ట్రేషన్. ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎవరు ప్రభుత్వ భూమిలో కట్టడాలు కట్టినా ఊరుకునే ప్రసక్తే లేదు. హైడ్రా ఇది హైడ్రోజన్ బాంబు కంటే పవర్ఫుల్. అసలు అప్పటి నుండి హైడ్రా హైడ్రా అంటున్నావు. నువ్వేమన్నా చేరిన వాడ్లా? చేరాల్సిన అవసరం లేదు. ఒక బాధ్యత గల పౌరునిగా వాళ్ళకు సాయం చేస్తే చాలు అనుకున్న రంగంలోకి దిగిన. ఎక్కడెక్కడ పర్మిషన్ లేని కట్టడాలు ఉన్నాయో వాటి మీద కన్నేసుడే. కూల్చేయమని హైడ్రా సార్లకు చెప్పుడే. అటాక్! వామ్మో, కిల్ బిల్ పాండే కంటే పవర్ఫుల్ ఉన్నావు కదా. ఎస్, ఐ యామ్ కిల్ బిల్ రాజేష్. రేసు గుర్రం కంటే కూడా మన రేసే ఎక్కువ. అంతేలే, తప్పు చేసేటోళ్ళ మీద ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాకు హెల్ప్ చేసుట్లా అసలు తప్పే లేదు. నువ్వు గాని అన్నట్టు నువ్వు కూడా ఏదో ఇల్లు కట్టుకుంటాను కదా, అన్ని పర్మిషన్లు ఉన్నాయా? పర్ఫెక్ట్ ప్లేస్ లోనే కట్టినవా? కుంటలు, పార్కులు, ప్రభుత్వ భూములు పొతం పెట్టి కట్టినవా? నేను గట్లాంటి దిక్కుమాలిన చేతలు చెయ్యను. వచ్చిన కాడికి నియత్గా సంపాదించుకొని ఉన్నంతలా బతికే రకం. కొందరి లెక్క కోట్లున్నా కన్ని కథలు పడే రకం కాదు. అయితే ఓకే. సరే గాని సల్లారిందా ఆవేశం? ఇగొస్తావా ఆఫీసుకు, తెస్తావా వార్తలు? గ్యాప్ లో వచ్చి గ్యాప్ లేకుండా వార్తలు ఇచ్చిపోతా గానీ నీ దగ్గర వార్తలు అయితే చదువుకో. ఇంతలా ఉంటా. టాటా. ఒక్క నిమిషం ఫోన్ చేసుకోవాలి సార్లకి. హలో. కానీ ఏమంట తెలంగాణ సర్కారు హైడ్రా అని పెట్టి ప్రభుత్వ భూములను ఆగం పట్టించి అక్రమంగా కట్టడాలు కట్టినోళ్ళ కథ కంచికి చేరుస్తున్నదో అప్పటి నుండి కన్నింగ్ ఏషాలతోటి కట్టుకున్నోళ్లకు కరెంటు షాక్ కొట్టినంత పని అవుతున్నది. మొత్తానికి భలే పని చేసింది పోండ్రి హైడ్రా. రోజు రోజుకు కంప్లైంట్లు పెరుగుతున్నాయని ఏకంగా హైడ్రా స్టేషన్ పెట్టాలని ఆలోచిస్తున్నారట ఆఫీసర్లు. అంటే చూడండిగా, ఇన్నేండ్లు ఎంతమంది పుక్కిట్ల ఎంతెంత దందాలు చేసిండ్రో. కానీ ఎటొచ్చి కొన్ని జాగల్లా నమ్మిచ్చి బంగ్లాలు అమ్మితే కొన్న పబ్లిక్ వచ్చింది తిప్పల పాపం. అసలు ఆ పర్మిషన్లను ఇచ్చిన ఆఫీసర్ల పని కూడా పట్టమనాలే.